అన్నలు తమ్ముళ్ళు అందరు బాగున్నారా? మీరు బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి, మీ ఫ్యామిలీ కోసం మీరు మంచిగా ఉండాలి అనుకుంటే మీరు డ్రింకింగ్ డ్రైవింగ్ మానేసేయండి. బైక్ వాళ్ళైతే హెల్మెట్ పెట్టుకోండి, కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి కంపల్సరీ. వేగంగా సిగ్నల్ పడ్డా కూడా వెళ్ళిపోతారు. అలా కాకుండా సిగ్నల్ పడితే ఆగండి. అంత తొందర ఏమొచ్చింది? ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఎన్ని బస్సులు అసలు ఎన్ని బస్సులు కాలిపోయినాయా, యాక్సిడెంట్లు అవుతున్నాయా, గుంతలలో పడిపోతున్నాయా? బస్ స్టాప్లో బస్సు ఆపిర్రు అంటే బస్సు ఎక్కుతుంటే కూడా చూసుకోకుండా బస్సు పక్క నుంచి పోకుండా బస్సు ముందు నుంచి బస్సు ఎక్కడైతే ఎక్కుతున్నారో ఎక్కే చోటు నుంచి వెళ్తుంటారు. 2 నిమిషాలు పట్టుకుంటే మనం చక్కగా రూట్ ప్రకారం వెళ్ళాలి. 2 నిమిషాలు పట్టుకొని బస్సు అక్కడ బస్ స్టాప్ లాగిందంటే సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. అలా కాకుండా మొత్తము ఎక్కడైతే పబ్లిక్ ఉంటారో ఆ పబ్లిక్లంగానే వెళ్ళిపోతూనే ఉంటారు. ఏమనంటే కోపాలు వస్తాయి. మీ ఫ్యామిలీ కోసం మీరు సేఫ్గా ఉండాలంటే, మీ ఫ్యామిలీ కోసం మంచిగా బతకాలంటే, మీ సేఫ్టీ మీరు చూసుకోవాలంటే తాగి బండి నడపొద్దు, హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడపొద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా బండి నడపొద్దు. లారీ డ్రైవర్లు అయితే అన్నవాళ్ళు నిద్ర వస్తే పక్కకు ఆపుకోండి, కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత లాంగ్ జర్నీ కాబట్టి మీరు పోయేది, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మీరు బయలుదేరండి. అంతేగాని నిద్ర వచ్చినా కూడా తొందరగా వెళ్ళాలని మీరు వెళ్ళారనుకో నిద్ర వస్తుంది. కొంచెం ఇట్లా కన్ను మూసినట్టయినా కూడా మనకు కోమాలకు వెళ్ళిపోయినట్టు నిద్రపోతాం. అందుకోసమే చెప్తున్నా, మీ ఫ్యామిలీ మంచిగా ఉండాలంటే మీరు ఫస్ట్ సేఫ్గా ఉండాలి. మీ ఫ్యామిలీ మీకోసము 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. ఆ 1000 కళ్ళతో ఎదురు చూసే వాళ్ళ కోసం మీరు ఫస్ట్ సేఫ్టీ చూసుకున్నారనుకో మీ ఫ్యామిలీ కోసం మీరు మంచిగా సేఫ్గా ఉండొచ్చు. కానీ అలా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా